రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన హైడ్రా మొదలుపెట్టింది. అది హైదరాబాద్లో విస్తృతంగా విస్తరిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ హైడ్రా మొదలు పెట్టాలి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఇక్కడ వచ్చే ఫీడర్ ఛానల్ అన్నీ మూసుకుపోయినాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పందిస్తలేరు. వాళ్ళు కూడా చర్యలు చేపట్టాలి. ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇక్కడ ముఖ్యంగా ఎఫ్టీఎల్ లెవెల్లో ఎన్నో బిల్డింగులు కన్స్ట్రక్షన్ అయినాయి. ఇక్కడ భువనగిరి కానీ, ఇక్కడ యాదగిరిగుట్ట కానీ, ఇక్కడ మిగతా మండలాలలో కూడా విపరీతంగా పెచ్చిపేరినాయి. ఇలాంటి పునరీతం కాకుండా ఈ హైడ్రా జిల్లా వ్యాప్తంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కానీ వ్యాపించాలి. మళ్ళీ ఎక్కడ కొన్ని రోజులలో మళ్ళీ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడే దాని చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా కేవలం హైదరాబాద్ నడిబొడ్డులనే వారి యొక్క విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో కబ్జాలకు గురైనటువంటి భూములను, ప్రభుత్వ భూములను, మరి చెరువులను, గుంటలు కబ్జా చేసుకున్న వారి నుండి హైడ్రా యొక్క పనితీరు రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అందులో ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూములు సంబంధించి అనేక అక్రమ వెంచర్లు చేసి, అక్రమ లేఅవుట్లను చేసి, చెరువులను, గుంటాలను కబ్జా చేశారు. ముఖ్యంగా భువనగిరి పెద్ద చెరువుకు రావాల్సిన రాసకాలను దాన్ని భూ కబ్జాదారులు దారి మళ్లించి భువనగిరి చెరువులో నీళ్లు రాకుండా చేస్తున్నారు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న హైడ్రా జిల్లాల వారీగా విస్తరించి అక్రమ కబ్జా చేసిన వారి యొక్క జాగలను ప్రభుత్వం ఆక్రమించుకొని ప్రజలకు ఉపయోగపడాలని చేసే విధంగా ఈ యొక్క హైడ్రాను జిల్లాల వ్యాప్తంగా చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం.